కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆకాశంలో విహరిస్తున్నారనిపిస్తోంది. తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఆ సంగతి షర్మిల నేరుగానే చెబుతున్నారు. త్వరలోనే రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని ఆమె ప్రకటించారు. షర్మిల తాత పేరు కూడా రాజారెడ్డి. అభిమానంగా ఆయన పేరును తన కుమారుడికి ఆమె పెట్టుకున్నారు. షర్మిల తనయుడు రాజారెడ్డి ఇంతవరకు రాజకీయంగా ఎక్కడా తిరిగింది లేదు, చేసిందేమీ లేదు. అకస్మాత్తుగా రాజకీయ యవనిక పైకి వచ్చి చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. అది కూడా తల్లి ప్రోత్సాహంతో అని మనం అనుకోవాలి. కాకపోతే ఓట్లు చీల్చేందుకు జగన్ వ్యతిరేకులే ఆయన్ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఒక వార్త ప్రచారానికి వచ్చింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లిపాయల మార్కెట్కు వెళ్లారు. అది రాజకీయాల్లో తన తొలి అనుభవమట. క్వింటాల్ ఉల్లిని 3,000 రూపాయలకు కొనుగోలు చేయాలని వ్యాపారుల వద్ద షర్మిల డిమాండ్ పెట్టారు. ఓడిపోయిన షర్మిల మాట వ్యాపారులు వింటారా? నష్టాలను భరిస్తారా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెబితే కూడా వినరు అనడానికి సందేహించకూడదు. ఉల్లి మార్కెట్ సీన్ తన కుమారుడి కోసమేనని షర్మిల చెప్పకనే చెప్పటం మరో తంతుగా మారింది. మాజీ సీఎం వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట అని చెప్పేందుకు వెనకాడకూడదు. 1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతకంటే ముందే రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో స్థానిక రాజకీయాలు చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ ప్రాంతంలో తనదైన ముద్ర చాటుకునేవారు. ఈ క్రమంలో వైద్య వృత్తి నుంచి రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టారు. తదనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చాలా మంది చట్టసభలకు ఎన్నికయ్యేవారు. చాలా మంది పదవులు అనుభవించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేశారు షర్మిల. సోదరుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జైలుకు వెళ్తే పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర సైతం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తలెత్తిన విభేదాలతో సోదరుడు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. షర్మిల గెలవదు, వేరే వాళ్లను ఓడిస్తారన్న టాక్ కూడా ఉంది. ఆస్తి తగాదాల్లో జగన్ పై కసితో రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల ఇప్పుడు వారసత్వానికి ప్రయత్నిస్తున్నారు. 1996 డిసెంబర్లో రాజారెడ్డి బ్రదర్ అనిల్, షర్మిల దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. డాలస్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ డిగ్రీ అందుకున్నారు. అమెరికాలో ఓ ప్రముఖ కంపెనీలో కొద్ది రోజులు రాజారెడ్డి ఉద్యోగం చేశారు. ఇటీవలే ఆయన పెళ్లయ్యింది. నిశ్చితార్థానికి వచ్చిన జగన్ రెడ్డి పెళ్లికి మాత్రం హాజరు కాలేదు. ఇక రాజకీయ వ్యవహారాలకు వస్తే పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఒరిగించిందేమీ లేదు. అప్పటికే దెబ్బతిన్న పార్టీని ఆమె మరింత దిగజార్చారు. జగన్ పై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ఆమె కాంగ్రెస్ పార్టీని వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావటం చర్చకు దారితీసింది. జగన్ రెడ్డికి ఆయన పోటీ అవుతారన్న ప్రశ్నలు మొదలయ్యాయి. తండ్రి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు తెలుగు ప్రజల్లో సింపతి ఉండేది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి పరులైన బలమైన నేతలు ఆయన వెంట నడిచారు. ఒకసారి ఓడిపోయినా కూడా జగన్ రెడ్డి నిలబడ్డారు. రాజకీయాల్లో కొనసాగారు. కమిటెడ్ లీడర్స్ ను తన వెంట నడిపించారు. రాజారెడ్డికి ఇప్పుడు ఆ అవకాశం లేదు. కాంగ్రెస్ తరపున రాజకీయాలు చెయ్యాలన్నా ఆయన వెంట నడిచేందుకు గల్లీ లీడర్స్ కూడా లేరు. 2019లో సునాయాసంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రాజారెడ్డి ప్రస్తావన రావటం వెనక కొందరు టీడీపీ నేతల ప్రోత్సాహం ఉందని తెలుస్తోంది. జగన్ రెడ్డిని అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెట్టే దిశగానే మరో స్టెప్ వేశారని భావిస్తున్నారు. వైఎస్ కుటుంబం ఎంత బద్నామైతే అంత ఎంజాయ్ చేయాలని కొందరు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో జగన్ రెడ్డి ప్రాబల్యం పూర్తిగా తగ్గించాలంటే ఆ కుటుంబంలోనే కలతలు సృష్టించాలన్న నిర్ణయానికి ప్రత్యర్థులు వచ్చేశారు. షర్మిల కూడా జగన్ పై కసితో వారి ట్రాప్ లో పడిపోయారు. అయినా జగన్ కు రాజారెడ్డి పోటీ కాదు. రాజకీయాల్లో జగన్ కు దరిదాపుల్లో కూడా ఆయన రాలేరు. పైగా రాజారెడ్డి లాంటి వారి రాజకీయాలు కేవలం టైంపాస్ మాత్రమే అవుతాయి. షర్మిలారెడ్డి కూడా అంతే కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.